వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ ను గ్లామర్ ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ ఒక్కసారి స్టార్డమ్ వస్తే కోట్లలో రెమ్యూనరేషన్, విపరీతమైన అభిమానం సొంతమవుతాయి. అయితే మన సౌత్ హీరోయిన్లకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుంది, అదే బాలీవుడ్ వెళ్ళాలని, అక్కడ పాగా వేయాలనే మోజులో ఇక్కడ చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాలు వదులుకొని చివరకు ఎటూ కాకుండా పోయిన భామలు ఎందరో ఉన్నారు. ఇలియానా నుండి పూజా హెగ్డే వరకు ఇదే బాటలో సాగుతూ తమ కెరియర్ ను ఇబ్బందుల్లో వేసుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే వరుస ఫ్లాప్లతో ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. రాధేశ్యామ్ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో క్రేజ్ తగ్గింది. పోనీ ఇక్కడ నిలబెడదామా అంటే మహేష్ బాబు గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్టులు వదులుకొని మరీ బాలీవుడ్ వైపు వెళ్ళింది. ఇక మృణాల్ ఠాగూర్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. సీతారామం, హాయ్ నాన్న వంటి హిట్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ భామ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవగానే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ అక్షయ్ కుమార్ పక్కన ఛాన్స్ దక్కదన్న ఆశతో టాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది అనే టాక్ వినిపిస్తోంది. గతంలో గమనిస్తే సౌత్ ఇండస్ట్రీని చిన్న చూపు చూసిన బాలీవుడ్ వైపు వెళ్లిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు వెండి తెరపైకి కనిపించడమే మానేశారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్నప్పుడు బాలీవుడ్ డ్రీమ్స్ కోసం ఇక్కడి ఇండస్ట్రీకి సారీ చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆమె కెరియర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. యువ సామ్రాట్ నాగ చైతన్య తన కెరియర్ లోనే ఎన్నడూ చూడని ఓ విభిన్నమైన జోనర్ లోకి అడుగు పెడుతున్నారు. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందిన భారీ మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలై సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కేవలం 2 నిమిషాల నిడివిడి ఉన్న ఈ వీడియో దర్శకుడు కార్తిక్ దండు ఓ భయంకరమైన సూపర్ న్యాచురల్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టారు. గ్లిమ్స్ ప్రారంభంలోనే ఓ దుష్టశక్తి ఒక డ్రాయింగ్ ను గీస్తూ ఉండటం, అకస్మాత్తుగా ఆ డ్రాయింగ్ నుంచి ఓ గంభీరం ఆకారంలో ఉన్న శక్తి బయటకు వచ్చి ఓ వ్యక్తి తల నుంచి దూసుకుపోతూ అతన్ని చంపేయడం వంటి దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. దుష్ట శక్తులు మేల్కొన్నప్పుడు విధి ఒక వృషకర్మను ఎదుర్కొంటుంది అంటూ వచ్చే వాయిస్ ఓవర్ ని సినిమా థీమ్ ను స్పష్టం చేస్తుంది. చివర్లో నాగ చైతన్య ఏంటి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్స్ లో చైతు మాస్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన గూఢచారి 2, డెకాయిడ్ చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల్లో వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వినిపించిన ఓ వైవిధ్యమైన కథను శేష్ ఫిదా అయ్యారని సమాచారం. చీలా సౌతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 2 కొత్త స్క్రిప్ట్లను సిద్ధం చేయగా అందులో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను అడవి శేష్ కు వినిపించారట. ఇక ఈ కథలో ఉన్న కొత్తదనం శేష్ ను బాగా ఆకట్టుకుందని, అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చని తెలుస్తుంది. మరోవైపు అడవి శేష్ నటిస్తున్న డెకాయిడ్ చిత్రంలో ఏప్రిల్ 10, 2026 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ G2 ని మే 1, 2026 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రానికి దీక్షిత్ శెట్టితో పూర్తి చేసుకుని ఆ తర్వాత అడవి శేష్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు అవకాశం ఉంది. మెగా మాస్ యాక్షన్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిలిం నగర్ వర్గాల్లో సమాచారం ప్రకారం మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్ పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికంగా చేసుకోబోతున్నారు. కాగా ఈ వేడుకలు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగాలని, చాలా ప్రైవేట్ గా జరగనుందని తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన కొద్ది మంది సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వధువుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ ఇది ప్రేమ వివాహం అని సన్నిహిత వర్గాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీనివాస్ ఆ అమ్మాయిని గత కొన్నాళ్లుగా ఒకరినొకరు సుపరిచితులని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో బెల్లంకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
రీసెంట్ గా నారి నారి నడుమ మురారితో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి చిత్రంలో నటిస్తుండగా ఈ సినిమాను అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరియో సంగీతం అందించడంతో పాటలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్స్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయం అనిపిస్తోంది. దీనికి తోడు శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్ ఓ స్పెషల్ రఫ్ లుక్ ను పోస్టర్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు సంపత్ నంది ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ మొన్న గంగిని చూశారు, ఇప్పుడు పెను గంగిని చూడండి అంటూ తన హీరో క్యారెక్టర్ కు సూపర్ పవర్ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో శర్వానంద్ గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో చాలా డైనమిక్ గా కనిపిస్తున్నారు. శర్వానంద్ కెరియర్ లోనే ఇది మోస్ట్ మాస్ ఫిలిం అవుతుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఇక శ్రీ శ్రీనివాస సాయి ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28, 2026 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రజెంట్ శర్వా లుక్స్ వైరల్ అవుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.